హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోస్ అన్నీ మీరు చూడనట్లయితే ప్లీజ్ డూ వాచ్ ఆల్ ద వీడియోస్ అన్నీ ఫస్ట్ నుంచి చూడండి. చాలా క్లియర్గా ఆటోమేషన్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే N8 అనే టూల్ని ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, N8 టూల్ ద్వారా మనం ఏమేమి చేసుకోవచ్చు అన్నీ క్లియర్గా చెప్పాను. ప్లీజ్ అన్ని వీడియోస్ చూడండి. అండ్ ఈ వీడియోలో మనం N8ని ఇన్స్టాల్ అయితే చేసాము ఇంతకుముందు వీడియోలో. దాని తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ సో మెనీ డౌట్స్ రైట్. అంటే మనం ఇంతవరకు N8 అనే టూల్ని ఇన్స్టాల్ చేసుకున్నాం, దీన్ని ఎలా వాడాలో తెలుసలే కదా. అది ఈరోజు వీడియో. వెల్కమ్ టు అవర్ అనదర్ వీడియో. మనం ఈ వీడియోలో N8 బేసిక్స్ తెలుసుకుందాం. అంటే N8 టూల్ని యూస్ చేసి మనం డిఫరెంట్ యాప్స్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. మన దగ్గర ఉన్న డిఫరెంట్ యాప్స్ని కనెక్ట్ చేస్తూ మనకున్న టాస్క్స్ని ఆటోమేట్ చేసుకుంటాం. దానినే ఈ N8 వర్క్ ఫ్లోస్ అని చెప్పేసి అంటాం, ఆటోమేషన్స్ అని కూడా అంటాం. వర్క్ ఫ్లో అంటే ఏంటి? బేసిక్ థింగ్ ఒక N8లో మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని ఏమంటాము అంటే, ఒక కొత్త టాస్క్ని ఏమంటాము అంటే వర్క్ ఫ్లో అని చెప్పేసి అంటాం. వర్క్ ఫ్లో అంటే ఎలా ఉంటుంది? నేను ఇక్కడ మీకు ఒక పిక్చర్ రెఫరెన్స్గా చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది ఒక వర్క్ ఫ్లో అనేది. వర్క్ ఫ్లో అంటే ఏం లేదు, కొన్ని నోడ్స్ అన్నీ, అంటే ఒక్కొక్క నోడ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ చేస్తుంది అనమాట. ఆ ఒక్కొక్క నోడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ అన్నింటినీ కూడా మనం ఒక చోట అరేంజ్ చేసి వాటి ఫంక్షన్స్ని వాటికి అసైన్ చేస్తామన్నమాట. ఈ పని ఇది చేయాలి అన్నట్టుగా. అలా అసైన్ చేసిన తర్వాత మనం ఒక ట్రిగర్ ఇచ్చిన వెంటనే, ట్రిగర్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట, అప్పుడు ఆ నోడ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రన్ అయిపోతాయి. దీన్నే మనం ఏమంటాము అంటే వర్క్ ఫ్లో అని చెప్పేసి అంటాం. ట్రిగర్ నోడ్ అనేది వర్క్ ఫ్లో స్టార్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ట్రిగర్ నోడ్ వచ్చేసి 3 టైప్స్ ఉంది మెయిన్గా. అవి ఏవేవి అంటే వెబ్ హుక్ ట్రిగర్, మాన్యువల్ ట్రిగర్, టైమ్ బేస్డ్ ఆర్ షెడ్యూల్ ట్రిగర్ అని కూడా అంటాం అనమాట. ఈ 3 టైప్స్ ట్రిగర్స్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ మెయిన్గా ఈ 3 టైప్స్నే మనం బాగా ఎక్కువగా వాడతాము, అందుకే దీనిల గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మనం క్రియేట్ చేసే వర్క్ ఫ్లోస్ కూడా ముందుకి మీకే చాలా ఈజీగా అర్థమవుతాయి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఈ మూడింటినే మనం ఆల్మోస్ట్ యూస్ చేస్తాం అన్నిట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్స్ కూడా పెట్టాను. వెబ్ హుక్ నోడ్ ఇలా ఉంటుంది N8లో. వెబ్ హుక్ నోడ్ ఇది మాన్యువల్ ట్రిగర్ నోడ్. అంటే మనం హ్యూమన్సే దీన్ని ఫస్ట్ ట్రిగర్ చేయాలి. దీన్ని ట్రిగర్ చేస్తే ఆటోమేటిక్గా వర్క్ ఫ్లో అయిపోతుంది. ఇది స్కెడ్యూల్డ్ అనమాట. స్కెడ్యూల్డ్ ట్రిగర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ వన్ ఆర్ యూజింగ్ ఇన్స్టా నౌడేస్. మీరందరూ మీ ఫ్రెండ్స్కి మెసేజెస్ కూడా షెడ్యూల్ చేసి పెట్టింటారు, బర్త్డే విషెస్ అని చెప్పి నా ఉద్దేశము. షెడ్యూల్ నోడ్ కూడా అలాగనే వర్క్ అవుతుంది. మనం సర్టెన్ టైం దానికి ఇచ్చేసినట్టయితే అది ఆ టైంలో ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నోడ్, హియర్ ఈజ్ ద థింగ్. ఇంతవరకు మనం వర్క్ ఫ్లో అంటే ఏంటి, ట్రిగర్ అంటే ఏంటి తెలుసుకున్నాం, బట్ ఇంకా నోడ్ అంటే ఏంటి తెలుసుకుందాం. నోడ్ అంటే ఏం లేదు, మనం ఇంతకుముందు స్లైడ్స్లో చూసినట్టు ఇక్కడ ఈ సో మెనీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ట్రిగర్ అంటే స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ ట్రిగర్ కాకుండా మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో వాటినే నోడ్స్ అంటాం. ఈవెన్ ట్రిగర్ కూడా ఒక నోడే, బట్ ఈ ట్రిగర్ని మనం ఇందులో కలపలేము, ఎందుకంటే ట్రిగర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట. వర్క్ ఫ్లో స్టార్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ మిగతా నోడ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి మనకి N8లో. చాలా నోడ్స్ చాలా పర్పసెస్గా యూజ్ అవుతాయి. మనం వర్క్ ఫ్లోస్ చేస్తూ ఆన్ హ్యాండ్స్ మీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా మనకు అదే చెప్పాను కదా, చాలా నోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. మనం సిచ్యువేషన్ని బట్టి, అక్కడ కావాల్సిన పర్పస్ని బట్టి నోడ్స్ యూస్ చేస్తాం. అది కూడా మనం ఆన్ హ్యాండ్స్ వర్క్ ఫ్లోస్ చేస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జిక్యూషన్, ఇంకా లాస్ట్ పార్ట్ N8 వర్క్ ఫ్లోస్లో ఎగ్జిక్యూషన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, రన్నింగ్ ద వర్క్ ఫ్లో. మనం చేసిన టాస్క్ని రన్ చేయడం. మీకు ఒకవేళ మీరు కరెక్ట్గా అంతా చేసింటే వర్క్ ఫ్లో అనేది ఇలా గ్రీన్ టిక్తో రన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎర్రర్స్ ఉంటే ఇలా చూపిస్తుంది అనమాట రాంగ్గా. దీన్నంతా మనం ఏమంటామంటే N8 అని చెప్పేసి దీనికి బేసిక్ ఇన్ఫర్మేషన్. N8కి బేసిక్ ఇన్ఫర్మేషన్. N8లో బేసిక్గా ఏమేం పార్ట్స్ ఉంటాయి? వర్క్ ఫ్లో ఉంటుంది, ట్రిగర్ నోడ్ ఉంటుంది, నోడ్స్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్. ఈ 4 స్టెప్సే అండి. మీరు ఈ 4 స్టెప్స్తో మీ చిన్న టాస్క్స్ అన్నీ మీరే చేయకుండా ఆటోమేట్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. అండ్ ఓకే, మనం ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. మీ ఫస్ట్ వర్క్ ఫ్లోని ఈరోజు క్రియేట్ చేద్దాం. ఇది N8 ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. N8 ఇలా ఓపెన్ అవ్వగానే, మీరు సైన్ ఇన్ అవ్వగానే మీకు ఇలా కనిపిస్తుంది.
నేను చాలా వర్క్ ఫ్లోస్ ముందే చేశాను కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు. మీరు ఏవి చేసి ఒకవేళ మీరు స్టార్టర్ బిగినర్ అయితే గిన మీకు ఇక్కడ ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది హోమ్ పేజ్ అనమాట. అంటే హోమ్ పేజ్ ఇదే మనకు. ఈ హోమ్ పేజ్ తర్వాత ఇక్కడ చార్ట్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉంటుంది ఇది. ఇక్కడ మనకు బటన్ ఉంది కదా, క్రియేట్ వర్క్ ఫ్లోస్ అని, అది క్లిక్ చేస్తే మనం కొత్త వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం ఒక కొత్త వర్క్ ఫ్లోని క్రియేట్ చేసుకుందాం. సో దట్ ఐ పిక్డ్ దట్ క్రియేట్ వర్క్ ఫ్లో అనమాట. క్రియేట్ వర్క్ ఫ్లో అని పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం ఫస్ట్ మన నేమ్ అనేది, మన వర్క్ ఫ్లోకి మనం ఏమైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వచ్చు. నేనైతే మనం ఫస్ట్ వర్క్ ఫ్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వర్క్ ఫ్లో అని ఇస్తున్నాను అంతే. నేమ్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్. ఇక్కడ యాడ్ ట్యాగ్ అని ఉంది, మీకు గమనించినట్టయితే చూసారా, ఇక్కడ యాడ్ ట్యాగ్. ఈ మీరు ఆ వర్క్ ఫ్లో చేస్తున్నప్పుడు దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా వేరే వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఎలాగైతే మనం సి లాంగ్వేజ్లో అక్కడ కమెంట్స్ యూస్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఈ పేజ్ మనకి ఏదైతే విజిబుల్ అవుతుందో ఇదే అనమాట. మనకి వర్క్ ఫ్లోస్ అన్నీ కూడా ఇక్కడే క్రియేట్ చేస్తాం. ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ని ఇక్కడే మనకు వర్క్ ఫ్లో అన్నీ చేస్తాం. దీన్ని మీరు జూమ్ ఇన్ అయినా చేసుకోవచ్చు, జూమ్ అవుట్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడే మీకు చిన్నగా కావాలంటే చిన్నగా అవుతుంది, పెద్దగా కావాలంటే పెద్దగా. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, జూమ్ ఇన్, జూమ్ అవుట్. అలాగే ఇది వచ్చేసి జూమ్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటారు కదా అలాగా. ఇది టీడీఆప్ మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఇది ఫుల్ స్క్రీన్ మీరు చూసుకోవాలనుకుంటే మొత్తం మన డెస్క్టాప్ మొత్తం ఇదే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు ఇక్కడ ప్రెస్ చేసినా ప్లస్ ఇక్కడ ప్రెస్ చేసినా మీకు నోట్సే ఓపెన్ అవుతాయి అన్నమాట. మీకు ఏం నోడ్ అయితే మీరు అక్కడ పెట్టాలనుకుంటున్నారో ఆ నోడ్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నోట్స్ని లేదా అవన్నీ సెట్ చేసుకుంటారు. ఇక్కడ స్టిక్కీ నోట్ ఏదైనా నోట్ ఉంటే రాసుకుంటాం అనమాట. ఓకే, హియర్ వి గో. మనం మన ఫస్ట్ వర్క్ ఫ్లోని స్టార్ట్ చేద్దాము. ఆర్ యూ రెడీ? ఓకే, నౌ స్టార్ట్ చేయండి. మనం ఈరోజు వెబ్ హుక్ నోట్తో మన వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ చేద్దాం. వెబ్ హుక్ నోడ్ ఇది తీసుకున్నాం కదా. ఈ వెబ్ హుక్ నోడ్ ఏం చేస్తుందంటే మనం వెబ్ హుక్ నోడ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలాగ ఒక సెట్టింగ్స్ వస్తాయి. మనం సెట్టింగ్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి టెస్ట్ యూఆర్ఎల్ ఆర్ ప్రొడక్షన్ యూఆర్ఎల్ అని ఉంటుందన్నమాట. ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో అంటే మనమే, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మనము ఈ టెస్ట్ యూఆర్ఎల్ని మాత్రమే యూస్ చేస్తాం. ఈ ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎర్న్ చేసే వాళ్ళకి, N10తో మనీని ఎర్న్ చేసే వాళ్ళకి, అలాగే ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఐఎమ్ గోయింగ్ విత్ టెస్ట్ యూఆర్ఎల్. ఈ టెక్స్ట్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది గెట్ మెథడ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి హెచ్టిపిపి మెథడ్ అనేది గెట్ అనే ఆప్షన్లో పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక్కొక్క దాన్ని బట్టి మీరు చేసే పర్పస్ని బట్టి ఇక్కడ అనేది కనిపిస్తుంది. నేను ఈరోజు మీకు ఈ వర్క్ ఫ్లో ఏం చేస్తున్నానంటే, మనం ఏదైతే ఒక ఇన్పుట్ ఇస్తామో ఇక్కడ నేను ఒక ఇన్పుట్ బాక్స్ బాడీ ఇస్తాను, మెసేజ్ ఇస్తాను దీనికి. ఈ మెసేజ్ మనకి బ్రౌజర్లో మనం ఈ లింక్ని రన్ చేసినప్పుడు కనపడాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను గెట్ అనేదే పెడుతున్నాను. ఈ పాత్ అనేది అదే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ రెస్పాండ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. మనం వెబ్ హుక్ నోడ్కి రెస్పాండ్ నోడ్ అనేది కనెక్ట్ చేస్తాము. సో దట్ నేను ఇక్కడ ఇమ్మీడియట్గా ఇవ్వకుండా రెస్పాన్స్ నోడ్కి పంపించు అని చెప్తున్నాను. ఓకేనా. యూజింగ్ రెస్పాండ్ టు వెబ్ హుక్ నోడ్ ఇది యూజ్ చేస్తున్నాను. సో నాకు దీనికి రెస్పాండ్ అవ్వు నువ్వు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం తీసేద్దాం. మనం ఇంకా ఇక్కడ ఏది కనెక్ట్ చేయాలని చెప్పుకున్నామంటే రెస్పాన్స్ టు వెబ్ హుక్ నోడ్. జస్ట్ అలా టైప్ చేస్తే స్టార్టింగ్ వచ్చేస్తాయి అన్నీ. ఇక్కడ కూడా ఇంతకు ముందులాగా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇన్కమింగ్ ఐటమ్ అని చెప్పేసి ఫస్ట్ ఇన్కమింగ్ ఐటమ్ ఉంది కదా, మనం దీన్ని ఫస్ట్ ఇన్కమింగ్ ఐటమ్కి కాకుండా టెక్స్ట్కి చేంజ్ చేసుకుందాం. ఎందుకంటే నేను చెప్పాను కదా టెక్స్ట్ ఇస్తాను నేను అని చెప్పేసి. సో దట్ ఐఎమ్ గివింగ్ సమ్ టెక్స్ట్ అనమాట. హలో, ఫస్ట్ హలో ఇస్తున్నాను. మనం ఎలా అయితే సి లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాము అలాగా. హలో, యువర్ N10 ఈజ్ రెడీ. యువర్ N10 ఈజ్ రెడీ టు రన్. యువర్ N10 ఈజ్ రెడీ టు రన్. అండ్ నేను ఇక్కడ కొన్ని సింబల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఐ am యూజింగ్ దిస్.
అండ్ అగైన్ దిస్. అలాగే నాకు ఒక బెలూన్ కూడా పెట్టాలని ఉంది. సో అన్నీ పెట్టేసాను, నాకు నచ్చినవి చాలు. అండ్ హియర్ వి గో. దీన్ని కూడా మనం తీసేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను వర్క్ ఫ్లోని, మీరు గమనించండి. వర్క్ ఫ్లోని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఒకటి వచ్చింది లింక్, మీకు కనిపిస్తుందా? ఈ లింక్ని కాపీ చేస్తాను ఇదే బ్రౌజర్లో. మీరు ఏ బ్రౌజర్లో అయినా మీరు పేస్ట్ చేసి రన్ చేయొచ్చు. పేస్ట్ చేసి జస్ట్ రన్ చేయండి. హియర్ వి గో. హలో, యువర్ నెట్ ఈజ్ రెడీ టు వర్క్. అది రన్ అవుతుంది అని చెప్పేసి మనకు అవుట్పుట్ వచ్చింది. ఇది సింపుల్ వర్క్ ఫ్లో, ఇదేం పెద్ద టాస్క్ కాదు, ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇలా మనకు అవుట్పుట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. మీరు ఇది వర్క్ ఫ్లో ఇంటర్ఫేస్ కూడా చూసినట్టయితే వర్క్ ఫ్లో ఇంటర్ఫేస్ చూడండి, మొత్తం అంతా గ్రీన్ కలర్లో ఉంది. అండ్ సో దట్ వీ డిడెంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.